బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. నేను పుష్ప. ప్రతి ఒక్కరూ మానవత్వపు విలువలతో కూడిన జీవనతత్వాన్ని అలవర్చుకుని సమాజంలో సుఖంగా శాంతిగా జీవించాలని శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం అధిపతి డాక్టర్ ఉమర్ షా సద్గురువర్యులు పిలుపునిచ్చారు. తుని చతుర్థ పీఠాధిపతి శ్రీ కహెన్ షవల్ సద్గురువర్యులు 28వ వార్షిక ఆధ్యాత్మిక సభ తునిలో నిర్వహించారు. ఆధ్యాత్మిక సభను డాక్టర్ ఉమర్ షా సద్గురువర్యులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉమర్ షా అనుగ్రహ భాషణం చేస్తూ ప్రతి ఒక్కరూ ధర్మాన్ని తప్పనిసరిగా పాటించాలని, ఆధ్యాత్మిక తత్వాన్ని అలవర్చుకుని భక్తి మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో హిందూ మత ప్రతినిధిగా స్వామి విజయానంద, ఇస్లాం మత ప్రతినిధిగా సూఫీ షేక్ అహ్మద్ జానీ, క్రైస్తవ మత ప్రతినిధిగా S బాలశౌరి, బౌద్ధ మత ప్రతినిధిగా తాంబే, సిక్కు మత ప్రతినిధిగా గురుచరణ్ సింగ్ పాల్గొని సర్వమతాలు సమానమేనని చాటి చెప్పారు. నోబుల్ ITI అధినేత GVV సత్యనారాయణ మఠాధిపతులను వేదికపైకి ఆహ్వానిస్తూ స్వాగతం పలికారు. మత ప్రతినిధులు డాక్టర్ ఉమర్ షా సద్గురువర్యులను తుని కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో హరిత వికాస్ ఫౌండేషన్ సమకూర్చిన ధాన్యం కంకులను ప్రముఖులకు అందజేశారు. మహిళలకు కుట్టు మిషన్లు, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం చతుర్థ పీఠాధిపతి కెహన్షావలి సద్గురువర్యుల 28వ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజున సర్వమత సమ్మేళన సభా కార్యక్రమాన్ని నిర్వహింపజేసుకుంటూ ఈ కార్యక్రమం ద్వారా ఆధ్యాత్మిక తత్వం, మానవ జీవన తత్వం, తన దైనందిన జీవన విధానంలో ఆధ్యాత్మిక తాత్విక మార్గాన్ని అనుసరిస్తూ ప్రయాణం సాగించగలిగినట్లయితే మానవత్వంలో మతాన్ని, ఆ మానవత్వం ఈశ్వరత్వంగా ఉందనేటువంటి విషయాన్ని, యథార్థాన్ని గ్రహించి తరించేటువంటి అవకాశం ఉంది. అన్ని మత ధర్మాలు కూడా మానవత్వాన్ని తెలియజేస్తున్నాయి. ఈనాటి సమాజంలో మానవత్వపు విలువలు వృద్ధి పరచాలి అన్నట్లయితే ప్రతి మత ధర్మంలో ఉండేటువంటి ఆయా మత ప్రతినిధులు వారి యొక్క మత ధర్మాల్లో ఉండేటువంటి మానవత్వాన్ని మానవ సమాజానికి తెలియజేసి మానవత్వపు విలువలు సమాజంలో వృద్ధి పరచగలిగినట్లయితే మనందరిలో కూడా సమైక్యత, సమభావం, శాంతి ఏర్పడుతుంది. మనంతా కూడా శాంతితో, మానవత్వపు విలువలతో ఆ భగవత్ తత్వాన్ని గ్రహిస్తూ మనుగడ సాగించగలిగినట్లయితే మన జీవన మనుగడలో ఎంతో అద్భుతమైనటువంటి అభివృద్ధి మనం సాధించే అవకాశం కలుగుతుంది. మానవ తత్వాన్ని అనుసరించడం వల్ల మానవత్వపు విలువలు వృద్ధి చెంది, మానవ వికాసం వృద్ధి చెంది మన దైనందిన జీవన విధానంలో భగవతత్వం ద్వారా ఈశ్వరత్వం ఒక్కటే అనేటువంటి విషయాన్ని, యథార్థాన్ని గ్రహించి తరించే అవకాశం కలుగుతుంది. ఆకాశాత్ పతితం తోయం యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కార శ్రీ సద్గురుమూర్తి ప్రతిగచ్చతి అనేటువంటి ఆ శ్లోకం యొక్క అర్థాన్ని విశ్లేషించుకున్నట్లయితే ఏదైతే ఆ వర్షపు నీరు నదుల రూపంలో ప్రవహించి సముద్ర గర్భంలో కలిసి తిరిగి మళ్ళీ ఆకాశంలో మేఘాల రూపంలో మళ్ళీ వర్షించి నదుల రూపంగా తిరిగి ఆ సముద్ర గర్భంలో కలిసిపోతుందో ఆ విధంగా ఆ నీరు యొక్క స్వరూపం నదుల రూపంలో వేరు వేరు నామాలతో పిలువబడుతుంది. చివరికి సముద్రాన్ని చేరిన తర్వాత అది ఏకత్వ స్థితిగా ఉండేటువంటి నీరుగా మారిపోతుంది. కాబట్టి ఆ విధంగా మనందరిలో కూడా మానవత్వం ఈశ్వరత్వంగా ఉంది అనేటువంటి యథార్థాన్ని గ్రహించగలిగినట్లయితే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి అద్భుతమైనటువంటి జీవన తత్వంగా తెలియబడుతుంది. అందుచేత ఈ పీఠం యొక్క తత్వము మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము. అందుచేత ఇది మతాతీత ఆధునిక మానవతా దేవాలయం. తనలో ఉన్న తన పరమాత్మ ఆ యొక్క బ్రహ్మస్వరూపంగాను, తనలో ఉన్న తన జీవుడు, తన యొక్క జీవాత్మ ఒక దేవాలయం కింద పరిగణింపబడుతుంది. కాబట్టి దేహమే దేవాలయము, అందులో ఉండేటువంటి జీవుడే బ్రహ్మస్వరూపము. కాబట్టి జీవాత్మకు పరమాత్మకు అనుసంధాన పరిచేదే ధర్మ మార్గము, అదియే మతము అని చెప్పబడుతుంది.